మాటల ద్వారా మనిషి మారడం అనేది చాలా తక్కువ. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు కంటిన్యూస్గా దేనిపైన దృష్టి పెడతారో దాన్ని మీరు పొందుతారు. అది మీరు అప్పు మీద ధ్యాస పెడితే అప్పునే పొందుతారు. ముందు అప్పును తీసేయాలి అంటే ఫస్ట్ మీరు డబ్బు మీద ధ్యాస పెట్టాలి. అది ఎలా సాధ్యం? సౌండ్ బాత్ అంటే ఒక శబ్దంతో మనిషి యొక్క ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తామన్నమాట. ఒక సౌండ్తో సమస్యలను తీసివేయచ్చు. సో ఇప్పుడు మైండ్ అనేది సెట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనీ సంపాదించవచ్చు. ఈ హీలింగ్ అప్లై చేసిన తర్వాత మనిషి జీవితంలోకి డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, హెల్త్ కానీ, వెల్త్ కానీ, పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఫస్ట్ ఇంటర్నల్గా మనలో ఉన్న ఒక ట్రామా, యాంగ్జైటీ, డిప్రెషన్, దాని నుండి బయటపడాలి. అంటే దానికి కావాల్సింది హీలింగ్. అలాగే నెక్స్ట్ స్టెప్ మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మనకంటూ ఒక మైండ్ సెట్ ఉండాలి. అది మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలాగే మనీని అట్రాక్ట్ చేసే పద్ధతులు ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ కోచ్ సుప్రియ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్, మనీ మోటివేషన్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా డిఫరెంట్ టర్మ్స్ అనిపిస్తున్నాయి. అంటే నిజంగానే మనం లైఫ్లో ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయాల్సిన థింగ్స్ ఇవి. బట్ మీలాంటి వాళ్ళు ఇంత యంగ్ ఏజ్లో వచ్చేసి దీని గురించి మాట్లాడుతున్నారు. యూఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడదాము. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఇట్స్ వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ నేను ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సబ్జెక్ట్ని జనాల్లోకి మనం తీసుకెళ్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఈ సబ్జెక్ట్తో మారబోతుంది అనమాట. సో హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. హీలింగ్ అంటే ఏంటి అండ్ మనీ మోటివేషన్ అంటే ఏంటి, ఎలా డీల్ చేస్తాయి ఇవి? యాక్చువల్లీ హీలింగ్ అంటే ఏంటంటే మనలో ఉన్న యాంగ్జైటీ, స్ట్రెస్ని, ఒక ట్రామాని, వాటన్నిటిని తీసేసేదే హీలింగ్. బట్ మనీ మోటివేషన్ ఈస్ డిఫరెంట్. నేను ఇక్కడ ఈ రెండింటిని ఎందుకు కంబైన్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒకే సమస్య, డబ్బు. మనీ లేకపోతే మనకి ఏది జరగదన్నమాట. ఈ మనీ కోసం అని చెప్పేసి చాలామంది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతున్నారు. అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతూ ఎంతోమంది అంటే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు, అఫర్మేషన్స్ చేస్తున్నారు, విజువలైజేషన్స్, మిర్రర్ టెక్నిక్స్, ఈ చాలా వివిధ రకాల టెక్నిక్స్ వాడినప్పటికి కూడా డబ్బు అనేది వాళ్ళకి చేరుకోవట్లేదు. ఎందుకు చేరుకోవట్లేదు అనే దాని మీద నేను రీసెర్చ్ చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే హీలింగ్. ఈ హీలింగ్ని అప్లై చేసిన తర్వాత మనిషి జీవితంలోకి డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనే విషయాలని నేను తెలియజేస్తానన్నమాట. నా క్లాసెస్లో హీలింగ్ని కూడా చేసి వాళ్ళ జీవితంలోకి డబ్బు ఎలా వస్తుంది, ఏం పాటించాలి. సో ఇప్పుడు మైండ్ అనేది సెట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనీ సంపాదించవచ్చు. రైట్. అండ్ హీలింగ్లో అసలు ఏం చేస్తారు ఇంతకీ? హీలింగ్లో ఏంటంటే నేను బేసికల్గా సర్టిఫైడ్ ఇన్ సౌండ్ బాత్ హీలింగ్ అనమాట. అండ్ ఆల్సో సర్టిఫైడ్ ఇన్ అసోసియేట్ కోచ్ మెడిటేషన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం హీలింగ్లో ఏం చేస్తామంటే సౌండ్ బాత్ హీలింగ్ చేస్తాం. సౌండ్ బాత్ అంటే ఒక శబ్దంతో మనిషి యొక్క ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తామన్నమాట. ఒక సౌండ్తో సమస్యలను తీసివేయచ్చు. అంటే నార్మల్గా నాడి పట్టుకొని వాళ్ళ ప్రాబ్లం ఏముందో చెప్పేలాగా మనం ఇప్పుడు శబ్దంతో వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని, సో దేంతో సతమతం అవుతున్నారు అనే విషయాలను తెలుసుకొని దాన్ని మనం తీసేస్తాం అనమాట. ఆ సమస్యను తీసివేస్తాం. ఓకే. సమస్య నుండి తీసేయడం అంటే ఆల్రెడీ చైల్డ్హుడ్ నుండి ఒక ట్రామా, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. సో వాటి నుండి ఎలా బయటపడాలి ఒక మనిషి? చాలా మంది ఇప్పుడు ట్రామా హీలింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను ట్రామా హీలింగ్ కూడా చెప్తాను. బేసికల్గా ఏంటంటే మాటల ద్వారా మనిషి మారడం అనేది చాలా తక్కువ. మాటల ద్వారా మనిషి కొంతవరకు మారుతాడు. మనం ఎంత మోటివేషన్ ఇస్తున్నా కూడా మాటల ద్వారా మనిషి కొంతవరకే మారుతాడు. అదే ఆ మనిషిని ఏం చేయనీయకుండా అంటే ఒక శబ్దంతోనే ఆ మనిషి యొక్క బాడీలోని ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ అనేది అంటే సమతుల్యత, బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట ఒక సౌండ్తో. ఇదేంటంటే మన పురాతన కాలం నుంచి ఉంది, ఇప్పుడు వచ్చింది కాదనమాట. సౌండ్ బాత్ హీలింగ్ లో ఏం చేస్తారు అసలు? చాలా మంది ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ మనం వెళ్తే డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ ఇంటర్నల్ గా ఏది ఇవ్వం. మనం కేవలం వాళ్ళు ఏదైతే ప్రాబ్లంతో వస్తారో ఇది తాగండి, ఇది తినండి, ఇది చేయండి, ఈ అఫర్మేషన్ చేయండి, ఇదన్నీ ఏం చెప్పమన్నమాట. జస్ట్ ఒక హీలింగ్ ఇస్తాం, వాళ్ళ మైండ్ని రీసెట్ చేస్తాం అంతే. రీసెట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మైండ్ థాట్లెస్ స్టేట్కి వెళ్తుంది. థాట్లెస్ స్టేట్కి మెడిటేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, కానీ సాధన చాలా అవసరం మెడిటేషన్ ద్వారా వెళ్ళాలంటే. సో ఇక్కడ ఏంటి, మనం ఒక సౌండ్తో ఆ మనిషి యొక్క మైండ్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఏ సాధన అవసరం లేదు, ఇక్కడ రీసెట్ జరిగిపోతుంది. సో ఇంటర్నల్గా మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. కేవలం వ్యక్తి వచ్చినప్పుడు సరిపోతుంది, మన క్లాసెస్కి మన సెషన్కి వస్తే సరిపోతుంది, సౌండ్తో రీసెట్ చేయొచ్చు.
సో మీరు అన్నట్టుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఫిజికల్ ప్రాబ్లం కానీ లేదంటే మెంటలీ ఏదైనా ఉన్నా కూడా డాక్టర్స్ ఉన్నారు, టాబ్లెట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మనం ఈ సౌండ్ బాత్ హీలింగ్లో ఏం చేస్తామంటే మన బాడీలోని వైబ్రేషన్ని సెట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆల్రెడీ చెప్పారు. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. మన మనసుకి ఒక ఎనర్జీ ఉంటుంది, మన బాడీకి ఒక ఎనర్జీ ఉంటుంది, మన బాడీలోని ప్రతి ఒక్క అణువుకి, అవయవాలకి, అన్నిటికీ ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ ఉంటుందన్నమాట. బేసికల్గా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే ఆ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు, అంటే ఆ వైబ్రేషన్ని కోల్పోయినప్పుడు. వైబ్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఈ వైబ్రేషన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి సమస్యలు వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఆ వ్యక్తికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది ఒక సౌండ్తో బ్యాలెన్స్ అవుతుందన్నమాట. మీరు ఇప్పుడు చూడండి, మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ గంట కొడుతూ ఉంటారు. గంట కొట్టడం ఎందుకు? మనం దేవుడికి కూడా పూజ చేసేటప్పుడు గంట కొడుతూ ఉంటారు. మనం వెళ్ళగానే గంట కొట్టిన తర్వాత దేవుడిని మొక్కుకుంటాం. దేవుడు మొక్కుకున్న తర్వాత మనం చెప్తాం మన సమస్యలు ఏంటి ఏంటి ఇది కావాలి దేవుడా అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ గంట కొట్టినప్పుడు ఇక్కడ వైబ్రేషన్ ఏమవుతుందంటే మన తలపై ఉన్న సహస్ర చక్ర దగ్గర నుంచి మన రూట్ చక్ర దాకా ఈ వైబ్రేషన్ వెళ్ళిపోయి ఈ బాడీ అక్కడే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ సౌండ్. అది మన చారిత్రాత్మకంగా మన పురాతన కాలం నుంచి, వేదాల నుంచి కూడా ఉంది. సో అది ఇప్పుడు ఈ బుద్ధ స్టేజ్ నుంచి ఈ సౌండ్ బాత్ హీలింగ్ అనేది నేను తీసుకొచ్చి ఇలా రీసెట్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అడిగారు కదా టాబ్లెట్స్ ఎందుకు తీసుకోవాలి అనేది. ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ 24 గంటలు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలి. కూర్చొని వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని, అంటే వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ టార్గెట్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ డెడ్ లైన్ నొప్పి ఇది కంప్లీట్ చేయాలి, మంత్ ఎండ్ కల్లా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూర్చోవడం వల్ల, కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళ స్క్రీన్ టైం వల్ల వాళ్ళ ఐ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్, స్ట్రెస్, నెక్ పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వీటికి వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయి నిద్రపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా వస్తుంది. రైట్. ఎందుకంటే ఆ సమస్యని మీరు పూర్తిగా తీసివేయలేదు. ఇప్పుడు ఒక చెట్లు ఉన్నాయి, కలుపు మొక్క పెరిగిందంటే దాన్ని కట్ చేసినా మళ్ళీ పెరిగిద్ది. దాన్ని వేర్లతో సహా తీసిన తర్వాతనే ఆ కలుపు మొక్క అనేది పోతుంది. ఇక్కడ మనం చేసేది కూడా అదే. రూట్ కాజ్ ఏంటి అనేది కనిపెడతాం, ఆ వేరులతో సహా ఆ సమస్యను తీసివేస్తాం. ఇప్పుడు ఈ సౌండ్ బాత్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్ వేసుకొని ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ సమస్య ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ మీరు పూర్తిగా తీసేయకపోతే ఈ వయసులోనే ఏజ్ పెరిగిన తర్వాత ఒక 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఖచ్చితంగా ఆ వ్యక్తికి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అప్పుడు చూపిస్తుంది. సో ఇప్పటి నుంచే ప్రతి ఇంట్లో ఈ సౌండ్ హీలింగ్ ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనమాట. ఓకే. సో హీలింగ్ లో సౌండ్ హీలింగ్ అనేది ఒక టైప్. ఓకే. సో హీలింగ్ అంటున్నారు, ఒకవైపు మళ్ళీ మోటివేషన్ అంటున్నారు. సో రెండింటికి లింక్ ఏంది అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ ని పాటించిన వ్యక్తికి కూడా చాలా మంది నాకు తెలిసిన నా సర్కిల్లోనే ఉన్నారు, పాజిటివ్గా ఉంటున్నారు. వాళ్ళు ఏం వర్క్ చేయట్లేదు, పాజిటివ్గా ఉంటున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి డబ్బు రావట్లేదు. ఓకే. అంటే మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ చేస్తున్నా కూడా డబ్బు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎంతో పాజిటివ్గా ఉన్నారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ హీలింగ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు మైండ్ రీసెట్ అయిపోయి వాళ్ళు ఏదైతే సమస్య ఉందో అక్కడి నుంచి బయటపడచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి అప్పు ఉందనుకోండి, డబ్బు కావాలి, తనకి అప్పు మీదే ధ్యాస ఉంటుంది కానీ డబ్బు మీద ధ్యాస ఉంటుందా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు కంటిన్యూస్గా దేనిపైన దృష్టి పెడతారో దాన్ని మీరు పొందుతారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. అది మీరు అప్పు మీద ధ్యాస పెడితే అప్పునే పొందుతారు. ఓకే. ముందు ఆ అప్పుని తీసేయాలి అంటే ఫస్ట్ మీరు డబ్బు మీద ధ్యాస పెట్టాలి. అది ఎలా సాధ్యం? ఈ సౌండ్ హీలింగ్తో మీరు ఈ సమస్యని పక్కన పెట్టేయచ్చు. అంటే మీ మైండ్ అనేది దాని మీద దృష్టి పెట్టనివ్వకుండా డబ్బు పైన దృష్టి పెట్టేలాగా చేసిద్ది అనమాట ఈ సౌండ్ హీలింగ్ అనేది. అంతటి గొప్ప శక్తివంతమైంది ఈ యొక్క హీలింగ్. సో చాలా మంది మనీ మోటివేషన్, హీలింగ్ ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టుగా ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైతుందో దాని మీదనే ఫోకస్ చేస్తారు. అప్పు తీరిపోవాలన్న బాధనే ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే అదే పోవాలని అనుకుంటారు కానీ ఆ డబ్బు ఎంత ఎర్లీగా సంపాదించాలి ఏంటనుకని ఇది డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది కదా. మరి నేను ఒకటే చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఎన్నో అవకాశాలని పొందొచ్చు.
కానీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ఒకటే కోరిక ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉండాలి అని. సో చాలా మంది ఇవి ఇగ్నోర్ చేస్తారు, మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అసలు తెలియని కూడా తెలీదు. బట్ కొంతమంది ఏంటంటే తెలిసినా కూడా వాళ్ళని మనీ అట్రాక్ట్ చేయదు, మరి అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అవ్వాలి అని అనుకోవచ్చు అసలు? యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 80% వర్క్ అవ్వచ్చు, మిగతా 20% వర్క్ కాని వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ కోల్పోవడం వల్లనే, అంటే బ్లాకేజెస్ వల్ల. ఇప్పుడు ఏంటంటే అండి, మనం బయటకెళ్ళి వస్తూ ఉంటాం, ఎన్నో వేల ఆలోచనలు చేస్తూ ఉంటాం, పర్ పర్సన్కి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే 90% నిన్నటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అంటే ఈరోజు అంతా బాధపడ్డారనుకోండి, ఇదే ఆలోచనలు రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా క్యారీ ఫార్వర్డ్ అవ్వడం వల్ల మైండ్ అంతా ఆ థాట్స్, ఆ నెగిటివ్ థాట్స్తో నిండిపోతే ఆ మనిషి డబ్బు సంపాదించలేడు. సో అందుకోసమే ఆ మనిషి థాట్లెస్ స్టేట్కి వెళ్ళాలంటే శబ్దం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చాలా మందికి అవుతుంది, అవ్వట్లేదని కాదు. అవ్వని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అవ్వని వాళ్ళు అసలు రీజన్ ఏంటి అంటే బ్లాకేజెస్ ఉండిపోతాయి అన్నమాట. ఎందుకంటే బయట పనులు చేసి వస్తూ ఉంటాం, టెన్షన్తో వస్తాం, ప్రెషర్తో వస్తాం, గొడవలు అవుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉండడం వల్ల అది ఇంట్లో మనం బాధపడుతూ ఉంటాం, అదంతా స్టక్ అయిపోయింది ఇంట్లో ఎనర్జీ అంతా. ఆ ఎనర్జీని మనం రిలీజ్ చేయాలి. ఆ బ్లాకేజెస్, బాడీలో స్ట్రక్ అయిపోయిన ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడే డబ్బు, సంపద, ఐశ్వర్యం మన జీవితంలోకి వస్తుంది. సో మీ పేరు? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు, ప్రాబ్లం ఏంటి? నాకంటే చాలా ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి. ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. బట్ అంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏవో ట్యాబ్లెట్స్ అని ఇట్లా ఇచ్చారు, అండ్ కొంచెం రిలీఫ్ కోసం బెల్ట్ వాడమని ఇట్లా సజెస్ట్ చేశారు, కానీ కంప్లీట్ క్యూర్ అయితే నాకు ఎక్కడా లేదనమాట. మీరు డీప్గా ఏమన్నా చెక్ చేయించారా? నేను ఎక్కడ చేయించలేదు మేడం. నేను ఒక 2 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అంతే లైక్ కింద గ్రౌండ్ మీద పడుకోండి అని ఇట్లా చెప్పారు, కానీ బట్ ఏది క్యూరబుల్ కాదనమాట. ఓకే, అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చింది అంతే. సో ఇప్పుడు మన సౌండ్ హీలింగ్తో మీరు ఏదైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా తీసుకువేయచ్చు. కాకపోతే మీరు నాకు సహకరించాలి, మీ ఇంటెన్షన్స్ నాకు ఇవ్వాలి. మన ఇద్దరి ఇంటెన్షన్స్తో ఇప్పుడు మనం హీల్ చేయొచ్చు. షూర్, తప్పకుండా. ఎస్. రండి, థ్యాంక్ యూ సో మచ్. యా. సో చూసారు కదా, యూజువలీ మనకు ఏదైనా అచీవ్ చేయాలని అనుకుంటే మన మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి, బట్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం పోవాలి, ఒక హీలింగ్ జరగాలి అని అంటే సౌండ్ బాత్ హీలింగ్. సో మీరు కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.